యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అండ్ ఫేస్బుక్ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామముతో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నామండి. మరలా మనము రెండవ దినము ఈ లైవ్ ప్రోగ్రాంకు రావడానికి కారణము నిన్నటి దినాన మనము ఏదైతే ఆరంభించామో జన్మతః మనిషికి పాప స్వభావం ఉంది అన్నటువంటి నేపథ్యంలో జన్మ పాపము లేకపోతే మూల పాపము అన్నటువంటి అంశం గురించి చర్చించడానికి నిన్న లైవ్ ప్రోగ్రాం చూసినటువంటి అనేకులు కొన్ని కామెంట్స్ రాయడం జరిగింది. వాటికి సమాధానం చెప్పడానికి మళ్ళా ఈరోజు మేము వచ్చిండగా దయచేసి అందరం కూడా మరి లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించాలని కోరుతున్నాం. ఓకే, మన చిన్న ప్రార్థన చేసుకొని మన ప్రోగ్రాం ఆరంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి యొక్క దినము మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యములను మాట్లాడుచుండగా నాయన మీ యొక్క జ్ఞానము, బుద్ధి, వివేకమును మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మేము కేవలం సత్యముని ప్రతిష్ఠించుటకు సహాయం చేయమని వేడుకొంచు మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన నీ వాక్యంతో సంధించుమని యేసు ప్రభు నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మొదటిగా నిన్నటి దినాన కొంతమంది కామెంట్స్ ప్రకారంగా మా మీద ఒక నింద లాంటిది వేశారు. అదేంటంటే సెప్టెంబర్ నెలలో మమ్మల్ని సంప్రదించినటువంటి సహోదరులతో మేము సెప్టెంబర్ నెలలో మరి డిస్కషన్ చేస్తాము, ఎందుకంటే మీకు అవైలబిలిటీ లేని కారణంగా సెప్టెంబర్ నెలలో మనము కలిసి చర్చిద్దాం ఈ అంశం మీద అని మాట్లాడడం జరిగింది. అయితే వాస్తవానికి ఫస్ట్ నేను ప్రపోజ్ ఏం చేశానంటే మన సహోదరునితో సాక్షి టీం మాత్రమే వస్తుందన్నారు. అప్పుడు ఆ సహోదరుడు ఏమన్నాడంటే లేదన్నా జన్మపాపం ఉంది అనేవారు ఒకవైపు, జన్మపాపము లేదు అనేటువంటి వారు ఒకవైపు, ఇలా ఆరుగురం కలిసి మనము చర్చిద్దాము అని చెప్పాడు. అది త్వరగా పెడితే బాగుంటుందంటే మనకు వీలు లేని కారణంగా, మీ అవైలబిలిటీ లేని కారణంగా మనము సెప్టెంబర్ నెలలో చేద్దామన్నాము. దానికి మొదట సరే అని చెప్పలేదు, కాకపోతే వేరే వాళ్ళని సంప్రదించి కూడా సరే సెప్టెంబర్లో అయినా ఓకే అన్నారు. అన్న తర్వాత ఏమైందంటే సరే అసలు మీరు వాక్యాన్ని బాగా పరిశీలిస్తారు కాబట్టి అసలు మీరు ఏం చెప్తారు ఈ విషయంలో నేను తెలుసుకుంటాను అని చెప్పి మన సహోదరుడు మన దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు చాలా సమయము అతనితో గడిపి మరి మనం నమ్ముతున్నది ఏంటో చెప్పడం జరిగింది. అయితే ఆ సహోదరుడు వెళ్ళి సరే అన్న ఒక పని చేద్దాము, నేను ఈ సెప్టెంబర్ నెలలో మరలా అసలు జన్మపాపము లేదు అనే వాదనలు ఏమేమి ఉన్నాయి, ప్రశ్నలు, నాకు అనేక సందేహాలు ఉన్నాయని చెప్పి వాటన్నిటిని మీ వద్ద పెడతాను, మనం చర్చించిన తర్వాత ఇక డిస్కషన్ కూడా అవసరం లేదు, ఒక సెమినార్ నేను నిర్వహిస్తాను అని చెప్పడం జరిగింది. సరే అన్నాము. సరే అన్న తర్వాత సహోదరుడు వెళ్ళి ఒక పొరపాటు ఏం చేశారంటే వేరే సహోదరుడు లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు కొంచెం ఆవేశంగా మరి అంటే ఇప్పుడు జన్మపాపం గురించి ఎప్పటి నుంచో ఉంది ఈ టాపిక్, మనకు తెలియదని కాదు, ఎవరైతే ఈ టాపిక్ని మాట్లాడుతున్నారో వారితో మాట్లాడలేక కాదు, కానీ దీన్ని మనం ఇప్పుడే ఎందుకు అంటే సంఘంలో ఇన్సైడ్ ఉన్నటువంటి ఈ విషయాల చర్చ మనం ప్రధానంగా అంశంగా పెట్టుకోని కారణం వల్ల భవిష్యత్తులో చేయొచ్చు, కానీ ప్రస్తుతం మాత్రం మనం అవుట్ సైడ్ నుంచి వస్తున్నటువంటి అటాక్స్ ని ఎదుర్కోవాలి, సత్యాన్ని ప్రతిష్ఠించాలి అన్న విధానంలోనే వెళ్ళాం. కానీ ఎప్పుడైతే ఈ టాపిక్ మరి అందరి దృష్టిలో ఎక్కువగా వెళ్ళిపోయి ఒక రకమైనటువంటి చర్చనీయాంశానికి దారి చేసి అనేకులు ఫోన్ చేసి అన్న మరి ఈ విషయంలో మీరు ప్రతిస్పందించాలి అని చెప్పడం జరిగింది. అయినా సరే మనము సరే ఓపికతో ఉండండి, మనము చేద్దాం, సెప్టెంబర్ నెలలో అనుకున్నామని చెప్పాం. కానీ ఇంతలోనే తొందరపడి సహోదరుడు ఏం చేశాడంటే నేను మళ్ళా ఎవరితోడైనా డిబేట్ చేస్తాను, ఛాలెంజ్ చేస్తాను అని కొంచెం ఆవేశపడి మాట్లాడడం జరిగింది. అందువల్ల మనము సరే అని చెప్పి హుటాహుటిన మరి ఈ అన్ఎక్స్పెక్టెడ్ లైవ్ ప్రోగ్రాము చేయాల్సి రావడానికి ప్రధాన కారణం. అంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే
సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారు అధికారికంగా ఎప్పుడు కూడా క్రైస్తవ సంఘం లోపల ఉన్నటువంటి థియలాజికల్ ఇష్యూస్ ను ఏనాడు కూడా ప్రస్తావించి సంఘంలో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే అవసరమైన ముఖ్యమైన ప్రాథమికమైన 3 సూత్రాల గురించి తప్పకుండా మాట్లాడుతూనే ఉంటాం, ఎవరు ఆపలేరు కూడా. అయితే ఇలాంటి కొన్ని ప్రాథమికమైన అంశాలు అయినప్పటికీ కొన్ని విషయాల్లో ఎందుకు తడవ చేశాము అని అంటే, క్రైస్తవ సంఘం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సంఘము గలిబిలికి గురి కాకుండా మెల్లిమెల్లిగా ప్రజలను చైతన్యులు చేయాలి. ముఖ్యంగా బయట నుంచి వస్తున్నటువంటి అంటే సంఘ ఇతరులు లేకపోతే క్రైస్తవ సమాజానికి బయట ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి అలిగేషన్స్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయం మీదనే ఫోకస్ చేశాం. కానీ మరి మనం ఒకటి అని చెబుతూ మనం మాట్లాడుకుందాం అని చెబుతూ మనమంతా కలిసి ఉండాలి అని చెబుతూ ఎవరెవరైతే ఇబ్బందులు పాలయ్యారో వాళ్ళందరికీ మనం కలిసి ఉండాలి అన్నటువంటి సహోదర భావంతో కలిసినప్పటికీ, వచ్చి కలిసి మాట్లాడుతూ ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం వేరే రంగు చూపించడం, సోషల్ మీడియాలో మాత్రం దుర్భాషలాడటం, వాడు వీడు అనటం, రండి తేల్చుకుందాం అనటం, పేర్లు పెట్టి పిలవటం. మీరు ఏనాడైనా సరే క్రైస్తవ సమాజంలో సాక్షి అపాలజెటిక్స్ వారు క్రైస్తవులను కానీ క్రైస్తవేతరులను కానీ పేరు పెట్టి నిందించినట్టు విమర్శించినట్లు చూడరు మీరు. ఎందుకంటే మన స్వభావం కాదు, క్రీస్తు అలా మనకు నేర్పించలేదు. కానీ పని కట్టుకుని సాక్షి అపాలజెటిక్స్ ప్రవీణ్ పగడాలను పిలవండి అని పేరు పెట్టి మరి పిలిచి నేను క్వశ్చన్స్ పంపిస్తాను అనేటువంటి కొన్ని గంటల్లోనే మళ్ళీ ప్రశ్నలు పంపించడం కాకుండా సవాళ్లు విసరటం సోషల్ మీడియాలో అది బాధ కలిగిస్తుంది. కాబట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. లేకపోతే ఇలాంటి అవసరత ఉండేది కాదు. అయినప్పటికీ ఇది మంచికే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్నటువంటి ప్రజలకు కూడా ఒక స్పష్టమైన సందేశం వెళ్ళాలి. స్పష్టమైన సందేశంలో క్రైస్తవ దృక్పథాన్ని వెనకేసుకుని రావడానికి, క్రైస్తవ దృక్పథాన్ని సమర్థించడానికి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఎప్పుడు ముందుంటుంది అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. కాబట్టి మంచిది. ఓకే, సో మన మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం ప్రస్తావించాం. ఒకసారి నేను దాన్ని ఓవర్వ్యూగా 2 మాటలు చెప్పాలనుకుంటాను. మొదటిగా జన్మపాపం అంటే ఏంటి అసలు అనేటువంటి ఒక మిస్కాన్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో సమాజంలో, మనము ఏదైతే క్రైస్తవులు నమ్ముతున్నారో ఒరిజినల్ సిన్ అని, అది కాకుండా వారు మనం అనటువంటి మాటల్ని ఉపయోగించి మనం అంటున్నట్లుగా చిత్రీకరించి అది తప్పని మాట్లాడడమే అసలు సరైనటువంటి విధానంగా. ఆ తర్వాత అసలు జన్మపాపం అంటే ఏంటో మనం చూసాం నిన్నటి దినాన. ఒక మాట ఈ సందర్భంలో నేను చదవాలనుకుంటున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి 2 మాటలు నేను చదువుతాను మళ్ళా ఒకసారిగా. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇక్కడ వాక్యం ఏమవుతుందంటే, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడ్డారో అన్న మాటను మనం గమనించవచ్చు. అదేవిధంగా 5వ అధ్యాయం 12లో అలాగునే 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించడం. లోకంలో అంటే లోకం అంటే మనుషులే, మట్టిలో కాదు, గాలిలో కాదు. మనం అది కూడా ఈ పర్స్పెక్టివ్ ఈ కాంటెక్స్ట్. ఎందుకంటే సృష్టి యావత్తు పాపానికి కట్టబడి ఉంది ఆదాము యొక్క పాపం కారణంగా. కానీ ఈ కాంటెక్స్ట్ లో మీరు అన్నట్లుగా మనుషులకు కూడా వర్తిస్తుంది, అందరు మనుషులకు వర్తిస్తారు. ఇంకొక మాట కూడా చదవాలి నేను. 1 కొరింథీ 15వ అధ్యాయం 22వ వచనంలో, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో, మనందరం మృతి పొందడానికి కారణము ఆదామే, మరియు మనం మృతి పొందేది ఆదామును బట్టే. కాబట్టి ఈ వచనం ఇలా రాయబడ్డది. ఆదామునందు మనందరం మృతి పొందుతున్నాం. 44వ వచనం చదువుతున్నాం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఆ తర్వాత వరుస చదువుతున్నాడు ఒక 4 విషయాలు. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మొదటి మనుషుడేమో జీవించు ప్రాణి ఆయనట. రెండవ మనుషుడు లేకపోతే కడపటి ఆదామేమో జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. అంటే ఏంటంటే మొదటి మనుషుని ద్వారా వచ్చింది ప్రకృతి సంబంధమైనదని, రెండవ మనుషుని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చింది ఆత్మ సంబంధమైనదని చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూడొచ్చు.
మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, ఉమ్, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఈ తేడా మనం గమనించాలి. జనపాపం యేసుక్రీస్తులో లేదు అని ఎందుకు చెప్తున్నాం మనం అంటే, ఇది కూడా ఒక అందుకు ఆధారపడేటువంటి వచనం. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టిన వారు ఎట్టివారో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడే పరలోక సంబంధులను అట్టివారే. అయితే ఇలాంటి ఈ మాటలన్నీ చదివి వివరంగా చెప్పినప్పటికీ, అంటే ఉదాహరణకు మనం నిన్న చెప్పాం, అన్ని కాలాల్లో అందరూ అన్ని చోట్ల తప్పక కలిగి ఉండేదాన్ని స్వభావం అంటారు. అలా అలా అన్ని కాలాల్లో అన్ని చోట్ల అందరూ తప్పక కలిగి ఉన్నటువంటి స్వభావము పాపము. కాబట్టి పాపము అన్నది స్వభావరీత్యా మనుషులకు వచ్చింది అని చెప్పినప్పుడు పలు కామెంట్స్, పలు ప్రశ్నలు మనకు సోషల్ మీడియాస్ ద్వారా వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వచ్చినటువంటి ప్రశ్నలకు వాక్యాధారంగా, అంటే లేఖనాధారంగా సమాధానం చెప్పడానికి, అలాగే లాజికల్ గా అంటే తర్కాధారంగా సమాధానం చెప్పడానికి మనం ఎప్పుడు సిద్ధమే, అందులో ఏ ఇబ్బంది లేదు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, చిల్లర పోకడలకు పోవటం, చిల్లర కామెంట్స్ చేయటం, చిల్లర మాటలు మాట్లాడటం, ఇవి తొడలు కొట్టే వాళ్లకు సాధ్యమే, మిగిలిన వాళ్ళకు సాధ్యం కాదు అని అనుకోవటం తప్పు. సాధ్యమైనప్పటికీ ప్రభు నేర్పించినటువంటి అనుభవ కారణంగా, ప్రభు నేర్పించినటువంటి తగ్గింపు కారణంగా అలాంటివి ఎవరు చేయరు. అలాంటివి చేయకుండా ఉండమని మనం నిన్న చెప్పాం. దయచేసి అలాంటివి ఎవరు చేయకండి. అలాంటివి చేయటం ద్వారా, అవతలి వారిని దూషించడం ద్వారా మనం ఆర్గ్యుమెంట్ గెలుస్తాము, అవతలి వారిని దూషించడం ద్వారా మనం చెప్పేది సత్యం అవుతుంది అని అనుకుంటే అంతకంటే మూర్ఖతం ఇంకొకటి లేదు. Therefore, మీరు చెప్పినటువంటి మాటలను మనము స్టాండర్డ్ చేయడానికి, లేకపోతే వాక్యాధారం చేయడానికి నిన్న జెనసిస్ చాప్టర్ 6 అంటే ఆదికాండం 6వ అధ్యాయము 3, 5, 6 వచనాలు చూసుకున్నాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క ఆ తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అన్న ఈ మూడు మాటల ఆధారంగా దీన్ని మనము మనుషులందరికీ ఆపాదించడం కారణంగా ఈ స్వభావం అన్నది ఎల్లప్పుడూ అందరికీ కేవలం చెడ్డగా ఉంది అన్న కారణంగా దీనికి జన్మ పాపము అని చెప్తే ప్రజల్లో ఒక రకమైనటువంటి తప్పుడు కాన్సెప్ట్ ప్రజలు తీసుకుంటున్నారు. కాబట్టి అంటే మా తల్లిదండ్రుల కలయిక కారణంగా వస్తుంది అని అనుకుంటున్నారు. కాబట్టి దానికి ఆ పేరు కంటే కూడా ఒరిజినల్ గా ఉన్న పాపము, ఆదాము హవ్వలు ఒరిజినల్ గా చేసిన పాపము. ఆదాము హవ్వలు మూల పితరులు కదా, మూల పితరులు చేసినటువంటి, అంటే ఫౌండేషనల్ అని అర్థం. మూల అంటే ఇంట్లోకి ఉండే మూల కాదు, అసలు ఇళ్ళకు ఉండే మూలలు కాదు. కొంతమంది అలాంటి ప్రశ్నలు కూడా వేస్తున్నారు. దాన్ని ఏమంటారు అని అంటే ఇంగితం లేని ప్రశ్నలు అంటారు. అవి కాదు, మూలం అంటే ఫౌండేషనల్. తెలుగు వచ్చి కావాలని చేయడం అది. ఫౌండేషనల్ గా ఉన్నటువంటి లేదా ప్రాథమికమైనటువంటి అని అర్థం. ప్రాథమికమైన తప్పు కారణంగా, పాపం కారణంగా మిగిలిన వారికి ఆ పాపం ఆపాదించబడింది అని చెప్పాం. దీన్నే మనం జన్మ పాపం అని అంటున్నామని, దానికి తగినటువంటి లేఖనాధారాలు, పలు లేఖనాధారాలు మనం చెప్పాం. అందులో ప్రసంగి 7 ఉంది, ప్రసంగి 7 29, 25 నుంచి 29 వరకు చదివితే ఉంది. అలాగే యోబు ఉంది, అలాగే ప్రావర్బ్స్ అంటే సామెతలు ఉంది, అలాగే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలకు దేవుని వాక్యము చెప్పే సమగ్రమైన దృక్పథాన్ని మనము మూల పాపముగా దాన్ని పరిగణించాల్సిందిగా ప్రజలకు చేరవేశాం. ఇది నిన్న జరిగినటువంటి చిన్న మాట యాడ్ చేయాలనుకుంటాను. మనుషులందరూ కూడా స్వభావ రీత్యా మనుషులందరిలో పాప స్వభావం ఉంది, ఒకటి. రెండవది, పాప క్రియలు చేస్తారు గనుక వారు పాపులు, స్వభావ రీత్యా పాపులు. కరెక్ట్. రెండవది, పాప క్రియలు చేస్తారు గనుక పాపులు. కరెక్ట్. మూడవది, మానవులందరూ పాపం అనేటువంటి ఒక స్థితిలో ఉన్నారు, పతనమైనటువంటి స్థితిలో ఉన్నారు. కరెక్ట్. అలా కాకుండా ఆదాము పాపము మానవులందరికీ ఆరోపించబడింది. కరెక్ట్. ఇది జన్మ పాపంలో ఉన్నటువంటి సమగ్రత, టోటాలిటీ. అయితే జన్మ పాపం లేదు అనేవారు ఒక ప్రశ్నకు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. అదేంటంటే, మానవులందరికీ పాప స్వభావం ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా మాటికి, ఏమని, ఎందుకు చేస్తున్నారు? బహుమానము దేవుడు మంచిది ఇస్తాడు కదా, పాపం లేకుండా ఇస్తాడంటే మరి పాప స్వభావం కూడా లేకుండా ఇవ్వాలి. అవును. సో వీళ్ళ లాజిక్ ప్రకారంగా
సో పాప స్వభావం ఎక్కడి నుండి వచ్చింది మనిషికి అనేటువంటిది సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అవును. ఓకే, ఇంకా మనము క్వశ్చన్స్ లోకి వెళ్దాము. నేను కామెంట్స్ లోకి ఒక ప్రశ్న ఏంటంటే, కొంతమంది అడిగారు, పాప స్వభావము వల్లే పాపం చేస్తే మరి సాతాను ఎలా పాపం చేశాడు, లేకపోతే ఆది మానవుడైనటువంటి ఆదాం ఎలా పాపం చేశాడు, వాళ్ళలో మరి పాప స్వభావం లేదు కదా మీ లెక్క ప్రకారంగా అని అడుగుతున్నారు. సో దానికి మీరేం సమాధానం ఇస్తారు? బైబిల్ యొక్క దృక్పథాన్ని కేవలము ఒక వచనం మీదనో లేకపోతే ఒక ప్యాసేజ్ మీదనో ఒక పారాగ్రాఫ్ మీదనో ఆధారం చేసుకుని ఇప్పుడు చెప్పకూడదు. బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని సమగ్రత వైపుకు వెళ్ళాలి. అంటే బైబిల్ మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు ఏం చెప్తుందో ఆ సిద్ధాంతం మీద ఆ వచనాలన్నిటినీ పరిగణలోకి తీసుకుని సారాంశం చెప్పాలి. దాని సారాంశం ఏంటంటే, ఆదాము హవ్వలకు దేవుడు 2 విషయాలు ప్రాముఖ్యంగా ఇచ్చాడు. మొదటిది, దేవుని యొక్క మంచితనాన్ని మాత్రమే అనుభవించేటటువంటి అవకాశం ఏదైనా తోటలో ఇచ్చాడు. అంటే దేవుని యొక్క సన్నిధి లేనటువంటి పాపం ఏదైతే ఉందో, దేవుని యొక్క మంచితనం కానటువంటి పాపం ఏదైతే ఉందో, అది పండు తినవద్దు అన్నటువంటి ఆజ్ఞ రూపంలో మంచిగానే చెప్పాడు. అంటే ఎక్స్పీరియన్షియల్ గా, అనుభవపూర్వకంగా పాపం ఏమిటో ఆయనకు తెలియదు, ఆయనకు ఆ ఎరుక స్పృహ లేదు. కానీ దేవుడు పండు తినద్దన్నాడు అన్నటువంటి మాట మాత్రము మంచిగా తెలుసు. దేవుడు తినకుండా ఉంటే నీకు మంచిది అన్నాడు కాబట్టి అది మంచిది. తినకుండా వచ్చే కాన్సిక్వెన్స్ కూడా చెప్పాడు. ఏంటి అన్న ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ లేదు ఆయనకి. ఏమవుతుందో చెప్పాడు కానీ ఆయనకి ఎప్పుడు తెలియదు. ఇట్ ఈస్ ఏలియన్ టు హిమ్. అయితే ఆయనకి ఇచ్చినటువంటి ఫ్రీ విల్, అంటే స్వయం చిత్తము అని ఏదైతే అంటామో, స్వచిత్తం, ఆ స్వచిత్తాన్ని ఆయన సరైన పద్ధతిలో ఉపయోగించే క్రమంలో తప్పాడు. సరైన పద్ధతిలో ఉపయోగించే క్రమం ఏమవుతుంది అని అంటే, దేవుడు చెప్పింది నిజం, దేవుడు నన్ను మంచిగా చేశాడు, నేను దేవుడు చెప్పింది చెయ్యాలి అన్నటువంటి సరైన పద్ధతిలో ఉపయోగించటం. అలా ఉపయోగించకుండా దేవుడు పెట్టిన హద్దులను మీరాలి అన్నటువంటి పని చేశాడు. దానికి కారణం ఆయనలో ఉన్నటువంటి పాప స్వభావం అని బైబిల్ చెప్పదు. కారణము ఆయనకు బయట లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క శోధన అని బైబిల్ చెప్తుంది. ఏ విధంగా అయితే ఆదాముకు బయట నుంచి సాతాను శోధన వచ్చిందో, అదే విధంగా యేసు ప్రభువు కూడా బయట నుంచి శోధింపబడ్డాడు అనే మనం చెప్తున్నాం. కాబట్టి ఆదాము ఏ విధంగా పాప స్వభావానికి మినహాయింపో, యేసుక్రీస్తు కూడా పాప స్వభావానికి మినహాయింపు అని చెప్తున్నాం. అందుకనే రెండవ మనుషుడు కడపటి ఆదాము యేసుక్రీస్తు వారు. అంతకు ముందు ఉన్నటువంటి, అంటే యేసుక్రీస్తుకు ఆదాముకు మధ్యలో మనుషులు లేరా? ఉన్నారు. అయినప్పటికీ రిప్రజెంటేటివ్స్ గా, ప్రతినిధులుగా కేవలం ఆదాము మాత్రమే, అలాగే కేవలం యేసుక్రీస్తు మాత్రమే. మిగిలిన వారందరూ మధ్యలో ఆదాము యొక్క పోలిక చొప్పున, ఆదాము యొక్క ఈ స్వభావాన్ని పంచుకుని పుట్టారు. యేసుక్రీస్తు ప్రకృతి సంబంధమైన వారిగా, శరీర సంబంధమైన వారిగా. కానీ యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మిగిలిన వారు ఆ విశ్వాసం కారణంగా మృత్యుంజయులుగా వారు తీర్చబడతారు. ఇది నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇది జన్మ పాపం యొక్క సంపూర్ణత. అంతేకాని ఆయనలో పాప స్వభావం లేదు కాబట్టి పాపం చేయలేడు కదా అని అంటే, మనం అనే విషయం ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, పాప స్వభావము కారణముగా మాత్రమే మీరు పాపులు అని మనం చెప్పట్లేదు. పాప స్వభావము లేకపోయినా ఆదాముకు పాపము చేసే అవకాశము, అంటే దేవుని యొక్క మంచితనాన్ని కాదనే అవకాశం కూడా దేవుడు ఇచ్చాడు. దాన్నే స్వయం చిత్తము లేకపోతే స్వీయ చిత్తము లేకపోతే ఫ్రీ విల్ అంటున్నాం. ఫ్రీ విల్ లేకపోతే సమస్య వస్తుంది. ఇక్కడ ఫ్రీ విల్ ఉంది కాబట్టి ఏ సమస్య లేదు. కానీ ఇదే ప్రశ్న ఉల్టా కూడా అడగచ్చు. ఏమని? సరే, మీరు కర్మ పాపం అంటున్నారు, దేవుడు ఆయనకు కర్మ పాపం చేసే శక్తిని ఎందుకు ఇచ్చాడు? మరి దేవుడు అన్యాయస్తుడు కదా, మరి అలా కూడా అడగచ్చు కదా. ఒక ప్రశ్న యువతలకి ఎలా వస్తుందో అవతలికి కూడా అలాగే వెళ్తుంది కదా. దేవుడు అన్యాయస్తుడు ఎందుకు, అసలు ఆ చెట్టు ఎందుకు పెట్టాడు? అంతే కదా. సో ఈ ప్రశ్న యువతలే కాదు, అవతలికి కూడా ఈక్వల్ గా వెళ్తుంది. కాబట్టి సమగ్రతలో ఆలోచించాలి. దేవుడు ఆదాముకు ఆ స్వభావము ఇవ్వలేదు. ఆదాము తన స్వయంకృత అపరాధం కారణంగా స్వభావాన్ని తెచ్చుకున్నాడు. ఆయన కారణంగా మిగిలిన వారికి స్వభావం వచ్చింది. ఆ స్వభావము ఏదైతే నాలో నీలో మన అందరిలో ఉందో
దాని కారణంగా ఇప్పుడు మనకున్నటువంటి ఫ్రీ విల్, మనకున్నటువంటి స్వచిత్తము కరప్ట్ అయిపోయింది. మనకున్నటువంటి స్వచిత్తం మాత్రమే కాదు, మనకున్నటువంటి అన్నింద్రియాలు లేకపోతే అన్ని రకాలైనటువంటి తెలివి, అన్ని రకాలైనటువంటి జ్ఞానము కూడా మనము కరప్ట్ అయిపోయినటువంటిదే. అంటే ఇట్ ఈస్ డిస్టార్టెడ్ ఫార్మ్ ఆఫ్ ది ఒరిజినల్ గా ఇచ్చినటువంటి ఫ్రీ విల్ కాకుండా డిస్టార్ట్ అయింది. ఆ డిస్టార్ట్ అయిపోయినటువంటి ఫ్రీ విల్ చెడిపోయింది. ఆ చెడిపోయినటువంటి ఆ ఫ్రీ విల్ అయితే బలహీనమైపోయింది. అందులో మనం పాపములో పట్టబడ్డాం కాబట్టి వి విల్ చూస్ సిన్, మనము పాపాన్ని కోరుకుంటాం. అంతేకాకుండా పౌలు చెప్పినట్లుగా మన అవయవములో పాప నియమం అనేది ఒకటి. కరెక్ట్. అంటే కేవలం పాప నియమమే కాదు, మంచి చేయాలన్న నియమం ఎలా ఉందో పాపం చేయాలన్న నియమము అలాగే ఉంది. మంచి చేయాలని కోరుకుంటూ ఉంటాం, ఆశ ఉంటుంది, కానీ చేసేది మాత్రం పాపమే. అక్కడ ఇంకో మాట ఏముంటుందంటే రోమా 7లో మనస్సునందున్న దైవ నియమం అని కూడా ఉంటుంది. కరెక్ట్. ఇది 25వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము కాగా, మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసునుడని ఉన్నాను. ఐఎమ్ స్లేవ్, నేను దాసుని. దేనికి? 2 నియమాలకు. ఒకటి మనసులోనేమో బై మారల్ చాయిస్ నేను దేవుణ్ణి ప్లీజ్ చేయాలని అనుకుంటాను, కానీ శరీర విషయంలో నేను ఏం చేస్తాను? లొంగిపోతున్నాను. దాన్నే పాప స్వభావం అంటున్నాను. దాన్నే మనము మూల పాపం లేక మూల పాప స్వభావంగా పిలుస్తున్నాం. ఒక భక్తుడు ఈ సందర్భంలో గుర్తొస్తుంది ఏంటంటే, వాచ్మెన్ అనే భక్తుడు ఏమంటాడంటే, ఆదాము విషయంలో శోధనకు లొంగిపోవడమే పాపం అంటాడు అక్కడ. కరెక్ట్. సో ఎందుకంటే బయట నుంచి వస్తుంది శోధన, ఆ శోధనకు లొంగిపోవడం పాపం అని పిలుస్తాడు ఆయన. సరే, ఎనీవే, అయితే ఇప్పుడు మనం మాట్లాడే ఒరిజినల్ సిన్ ఏదైతే ఉందో అది లొంగిపోవటం గురించి కాదు, లొంగ తీసే పాపపు స్వభావం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం. అది మన విషయంలో, ఆదా విషయంలో కాదు. అది అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం అది గమనించి. ఆయనకు ఫ్రీ విల్ ఉంది, మనకు ఫ్రీ విల్ ఉంది. ఆయన ఫ్రీ విల్ బలహీనం అవ్వలేదు, డిస్టార్ట్ అవ్వలేదు. మన ఫ్రీ విల్ బలహీనమైంది, డిస్టార్ట్ అయింది. ఆయన మంచిని కూడా చూస్ చేసుకునే అవకాశం ఉన్నది. మనకు ఫ్రీ విల్ వీక్ అయిపోయింది కాబట్టి మనం పాపాన్నే చూస్ చేసుకుంటాం. ఇది పాప నియమం. మంచి చేసే అవకాశం ఉంది, ఎన్నుకునే అవకాశం ఉంది, బట్ స్టిల్ మనం మొగ్గు చూపుతాం. కరెక్ట్. అందుకనే రోమిలకు రాసిన పత్రిక ఏమంటుందంటే 3వ అధ్యాయంలో ఏ భేదము లేదు, గ్రీకు దేశస్థులేమి యూదులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. లోనై ఉన్నారు అని అంటే అర్థం ఏంటి? దాని క్రింద ఉన్నారు, లేదా దాని యొక్క దాసత్వంలో ఉన్నారు, లోబడి ఉన్నారు. ఇంతకు ముందు దోషారోపణ చేస్తున్నాడు ఆయన. ఇంతకు ముందే పాపమునకు లోనై ఉన్నారు అని ఇంతకు ముందే దోషారోపణ చేసింది. ఎందుకు? నీతిమంతుడు ఒక్కడూ లేడు, గ్రహించువాడు ఎవ్వడూ లేడు, దేవుడు వెతుకువాడు ఎవ్వడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇది జన్మ పాపానికి ఫౌండేషన్. ఇంకొక ప్రశ్న, కొంతమంది ఏమని అడిగారంటే, మరి తల్లి కడుపులో దేవుడు పుట్టినప్పుడు పాపం లేకుండా, లేకపోతే పాప స్వభావం లేకుండా పుట్టించవచ్చు కదా అని అనేది, మరి అలా ఎందుకు పుట్టించలేదు? మళ్ళీ అదే ప్రశ్న. ఇప్పుడు అలా ఎందుకు పుట్టించలేదు అనే ప్రశ్న వెనుక ఏముంది అని అంటే, అలా పుట్టించడం వల్ల దేవుడే పాపం చేస్తున్నాడు కదా అనే వారి ఉద్దేశమా? అంతే కదా, దేవుని మీదనే నిందిస్తున్నాం మనం, దేవుని నిందిస్తున్నాం అనేది ఇలా అభియోగం. అదే ప్రశ్న కర్మపాపానికి వేయచ్చు కదా. అదే ప్రశ్న కర్మపాపానికి వేయచ్చు కదా. దేవుడు కర్మలో కూడా మనిషి పాపం చేయనట్లుగా ఎందుకు పుట్టించలేదు? నాస్తికులు అదే వేస్తారు, ఆబ్వియస్ గా అదే వేస్తారు. మరి ఎందుకు అవగాహన లేని వాళ్ళు ఏదో పెద్ద ఇంట్లో పెట్టేశాం అనుకుని వాళ్ళంతకు వాళ్ళు ఒక ముగ్గు గీసుకుని అక్కడ కూర్చున్నారు. బేసిక్ గా ఏంటంటే, నేను పాపము యొక్క స్వభావంలో దేవుడు నన్ను ఆదామును పుట్టించిన తర్వాత ఆదాము కారణంగా నా జీవితంలో కూడా అది వచ్చింది అంటే దేవుడు అన్యాయస్తుడు. కానీ నాకు పాపం చేసే శక్తిని దేవుడు ఇచ్చాడు అని అంటే మాత్రం అన్యాయస్తుడు కదా. అంతే ఇదేలా అది అక్కడ ఎంత దేవుని సార్వభౌమత్వం ఉందో ఇక్కడ అంతే దేవుని సార్వభౌమత్వం ఉంది. అక్కడ దేవుడు తన స్వచిత్తానుసారంగా ఏ విధంగా అయితే మనుషులకు పెట్టిన నియమాన్ని జరిపించాడో, దేవుడు పెట్టిన నియమం ఏమిటి? ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ వ్యక్తికి మరి ఆ వ్యక్తి ద్వారా తన సంతానం అంతా పాపంలోనికి చిక్కుకున్నారు. ఈ నియమాన్ని జరిపించాడు. దాని కారణంగానే మనందరికి కూడా ఆ పాప స్వభావం వచ్చింది. దాన్ని తీసేయకుండా ఎందుకు పుట్టిస్తున్నాడు అని అంటే, ఆయన న్యాయవంతుడు. అంతే. ఆయన ఇంజస్ట్ గాడ్ కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి
మనుషులకు ఆ పాప స్వభావం ఉన్నప్పటికీ ఆయన న్యాయవంతుడు కాబట్టి నిన్ను శిక్షించి తీరాలి. యు ఆర్ డెస్టైన్డ్ టు హెల్. నువ్వు నరకానికే వెళ్ళి తీరాలి. ఎందుకనంటే నీకు నీ తల్లిదండ్రులు లేకపోతే మొదటి తల్లిదండ్రులు అయినటువంటి ఆదాము హవ్వల కారణంగా వచ్చినటువంటి స్వభావం కారణంగా నువ్వు పాపమే చేసి తీరుతావు అంతే. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. కానీ అంతటితో వదిలిపెట్టలేదు ఆయన కేవలము న్యాయవంతుడు మాత్రమే కాదు, ఆయన ప్రేమామయుడు కూడా. మీరు అడిగిన ప్రశ్న ఎందుకు తీసేయలేదు? యేసు ప్రభు ద్వారా తీసేసాడు. ఆయన పని అదే. లేకపోతే ఇప్పుడు మీరు ఎవరైతే జన్మ పాపం లేదా మూల పాపం లేదంటున్నారో వారు సమాధానం చెప్పాలి. యేసు ప్రభుకి వచ్చినట్లు యేసు ప్రభు రావాల్సిన అవసరం ఏంటి? ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, పుట్టంగానే వాడు పాపి కాదు, వాడిని గొంతు కోసేసి ఆ రక్తం తీసుకుని ప్రోక్షణ చేసుకుంటే పరిశుద్ధ రక్తం కదా, అందరూ రక్షణ పడతారని చెప్పండి రేపటి నుంచి. అదే చెప్పాలనుకుంటున్నారా? అలా కాదు, క్రైస్తవంగా చెప్పట్లేదు. అవును, పిల్లల్ని చంపని మనం చెప్పము. ఎందుకంటే దాని వల్ల కూడా ఏం జరగదు. కేవలం యేసు ప్రభు కేవలం దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి నిర్దోషుడు అయినటువంటి పరిశుద్ధ రక్తం మాత్రమే చిందించబడాలి. కరెక్ట్. అది పిల్లల్లో కూడా ఉంటే రేపటి నుంచి పిల్లలు చంపుకుంటారు. పిల్లల చేతిలో పట్టుకొని బాప్తిసం ఇచ్చే సమయంలో నా ఈ పాపి అనాలా అని ఎమోషనల్ డైలాగ్ వేసేవాళ్ళు. మరి ఆ పరిశుద్ధ రక్తం నెత్తిని చల్లుకుంటే రక్షణ పడుతుందని చెప్పండి రేపటి నుంచి. మరి అలా చెప్పలేరుగా. అంటే మీరు వేసే ప్రశ్న మీకు కూడా పడుతుందని ఆలోచించండి. ఏం ప్రశ్న ఇస్తున్నారు? జన్మ పాపము తీసేసి ప్రభు పుట్టించచ్చు కదా. నేనేం ప్రశ్నిస్తున్నాను అనంటే ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన పెట్టిన నియమానికి వ్యతిరేకంగా పోడు. కాబట్టి మనము చచ్చి తీరాలి. అయినప్పటికీ చావు నుంచి మనల్ని బ్రతికించడానికి తానే స్వయంగా వచ్చి తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. దేర్ఫోర్ ఆ విధంగా ఆయన సొల్యూషన్ ఇచ్చాడు. ఇది తిరిగి ప్రశ్న మీకు, మరి ఆ దేవుడు పుట్టించిన తర్వాత, అంటే ఈ జన్మపాపం లేకుండా పుట్టించిన తర్వాత కర్మపాపం ఉండేటట్లు ఎందుకు పుట్టించాడు? కర్మ పాపం చేసేట్లు ఎందుకు పుట్టించాడు? అది కూడా తీసేది పుట్టించచ్చు కదా. ఇప్పుడు నాస్తికులు అడిగేది అదే, అసలు ఆ చెట్టే పెట్టకపోతే అయిపోయేది కదా. మరి ఎందుకు చేశాడు? మరి చెప్పాలి కాదు. మరి కేవలం నేను ప్రశ్నిస్తే అవతరుడు సమాధానం చెప్పలేకపోతే నేను గెలిచాను అనుకోవడము అది పిడివాదం. దాన్నే పిడివాదం అంటారు. పిడివాదం కాదు. క్రైస్తవం ఏం చెప్తుందనంటే అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పు. ఎలా చెప్పు? తిరిగి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలోనే సమాధానం వస్తుంది. మీరు చెప్పాలి ఇప్పుడు అసలు ఈ కర్మ పాపం లేకుండా ఎందుకు పుట్టించలేదు? అన్యాయస్తుడు మీ దేవుడు ఆ లెక్కన. అంతేనా మీరని చూస్తారు. ఓకే, ఇంకొక ప్రశ్న. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. మరి అలాంటి యెహోవా పెట్టిన దీపము లోపభూయిష్టంగా, మళ్ళీ సేమ్ అదే ప్రశ్న. యాక్చువల్ గా ఇది అందరు కామెంట్స్ లో ఇస్తున్న ప్రశ్న. లోపభూయిష్టంగా ఆ దీపాన్ని పెడతాడా అని ఒక సహోదరుడు ప్రశ్నించాడు. ఇప్పుడు లోపభూయిష్టంగా పెడతాడా అని అంటే జన్మ పాపము అంటేనే లోపభూయిష్టమా? కర్మపాపం కాదా? యెహోవా పెట్టిన ఆత్మ మరి పాపం చేసేలా ఎలా చేస్తుంది? ఎందుకు చేస్తున్నారు ప్రజలు పాపం? అంతే కదా. ఆ ప్రశ్న తిరిగి నీకు పడుతుంది, దానికి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటది. అంటే అక్కడ స్వయంగా చేస్తున్నాడండి ఆయన స్వచిత్తము, ఆయన సొంత దాన్ని ఏమంటారు చాయిస్ అండి. ఇక్కడ కూడా అంతే, సొంత చాయిసే. కానీ ఆ సొంత చాయిస్ పాప స్వభావం చేత పట్టబడి ఉంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే నరుని ఆత్మ యెహోవా వైపు నుంచి వచ్చిన దీపము అని అంటే దాని అర్థం ఏంటి? ఆయన మన శరీరము ఈ ఆత్మ లేకపోతే మృతము. దేవుని జీవముగా ఆయన, లేకపోతే దేవుని నుంచి వచ్చినటువంటి జీవముగా మనలో ఆత్మ ఉన్నాడు అని అర్థం. అంతేగాని దాన్ని ఎక్స్టెండ్ చేసి ఏ కారణం చేతి చెప్పారో అది కాకుండా దాన్ని తీసేసి ఏదో కలపాలని ప్రయత్నం చేస్తే తప్పవుతుంది. అంటే యూ షుడ్ నాట్ ఎక్స్టెండ్ టు ద కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అందులోనే అర్థం చేసుకుంటే మంచిది. అంతేకాని ఇప్పుడు ఈ పిడివాళ్ళు ఏమంటారు? దేవునిలో నుండి వచ్చారు మనం, ఇట్లా దేవుని ఆత్మలో నుండి ఇలా కట్ అయిపోతూ అందరికి ఆత్మ వచ్చింది. మరి ఆత్మ పాపం ఎందుకు చేస్తుంది? ఎలా చేస్తుంది? దానికి సమాధానం చెప్పాలిగా. ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఏంటంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే, అవును యెహోవా పెట్టిన దీపమే కాదు. ఆదాము చేసిన పాపం వల్ల ఇప్పుడు ఆ ఆత్మ దేవునితో సహవాసాన్ని కోల్పోయింది. అందుకే యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది కలిగి సమకూర్చడానికి. కరెక్ట్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎందరు ఆయన యందు విశ్వసించుదురో వారందరూ దేవుని
పిల్లలు అనబడతారు. ఇప్పుడు సహవాసం కోల్పోయిన వాడిని చేకూర్చడానికి యేసుప్రభు వచ్చాడు అని చెప్పడానికి మన దృక్పథం, క్రైస్తవ దృక్పథం ఓకే. కానీ సహవాసం అంటే మనుషుడులో ఉన్నటువంటి ఆత్మ యెహోవా దీపం కాబట్టి దానికి ఏ ఇబ్బంది లేదు కాబట్టి యేసుప్రభు ఎందుకు రావాలి అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. అంతే కదా. ఆ ఆత్మ ఎలాగో పరలోకం వెళ్తుంది కదా. అవును, ఎలాగో పరలోకం కాబట్టి యేసుక్రీస్తు అవసరమే లేదు. ఎందుకు రావాలి? క్రైస్తవం ఎందుకు ఇప్పుడు? అవును, యేసుక్రీస్తు ఎందుకు ప్రకటించాలి? అవును, అందుకే నేను అన్నాను ఇది మూలమైనటువంటి సిద్ధాంతము. మూలముగా క్రైస్తవ గాస్పెల్ అంటే సువార్త నుంచి మీద జరుగుతున్నటువంటి అటాక్ ఇది. తస్మాత్ జాగ్రత్త క్రైస్తవ సంఘమా అని నేను చెప్తున్నాను అప్పటి నుంచి. ఇంకో ప్రశ్న, పాపం వల్ల లేకపోతే ఆదాం వల్ల మరి అందరూ అంగవైకల్యం, ఆదాం చేసిన పాపం వల్లే అందరూ అంగవైకల్యంతో పుడితే, అంటే నిన్న మనం అనుకున్నాం కదా పుట్టివాడు అలా పుట్టడానికి కారణం ఆదాం చేసిన పాపం. సో వాళ్ళ ప్రశ్న ఏంటంటే మరి అందరూ ఎందుకు పుట్టట్లేదు అంగవైకల్యంతో? ఓకే, ఇప్పుడు సేమ్ ప్రశ్న తిరిగి వెళ్తది వాళ్ళకు కూడా. ఉదాహరణకు మనం ఏం మాట్లాడామంటే ఒక పుట్టుగుడ్డు వాడిని యేసుప్రభు చూసి ఇది వీడి పాపం వలన, వీడి తల్లిదండ్రుల పాపం, వీడికి ఇలా జరగలేదు, దేవుడు మహిమపడటానికి అని చెప్పాడు. అంతేనా? ఇప్పుడు వాడి పాపం వలన వాడికి గుడ్డితనం రాలేదు. సరే, ఇప్పుడు వాడి పాపం వలన కూడా గుడ్డితనం రాకపోతే ఎట్లొచ్చిందో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడా? అంతే కదా. దేవుడు వాడికి గుడ్డితనం కలిగజేశాడా అని చెప్పాలి. అంతేనా? అంతే కదా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏ దేవుడిని అయితే ప్రకటిస్తున్నారో ఆ దేవుడు కొందరికి మాత్రమే గుడితనం పెట్టే దేవుడు, అందరికి పెట్టడం. అంతేనా? అదే లాజిక్. మీరు వేసిన ప్రశ్నే మీకు పడుతుంది అని జాగ్రత్త ఆలోచించుకోండి. కానీ సమాధానం వాళ్ళ దృక్పథంలో వాళ్ళే చెప్పాలి. కానీ క్రైస్తవ దృక్పథం ఏంటి? ఒరిజినల్ గా వచ్చినటువంటి మూల పాపం కారణంగా సృష్టి యావత్తు దానిపైన దానికి ఉన్నటువంటి ప్రభావం చూపించింది. అందుకనే భూమిలో నుండి ముళ్ళ పొదలు లేకపోతే ముళ్ళ తెప్పలు వచ్చాయి. అన్ని చెట్లు ముళ్ళ పొదలు అయ్యాయా? కాలేదుగా. తీయగా ఉన్న ఫలాలు ఉన్నాయి, మామూలు ఫలాలు ఉన్నాయి, ఫలాలు లేని చెట్లు ఉన్నాయి, దాన్ని ఏమంటారు దుంపలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అంటే ఒక్కొక్క పరిధిలో ఒక్కొక్క రకంగా పాపము ప్రజలకు దాని పర్యవసానాన్ని చూపిస్తుంది. ప్రజలు పొందినటువంటి ఆ మూల పాపము అనే స్వభావం కారణంగా ఒక్కొక్కరు దానిపైన వాళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తనకు పర్యవసానంగా వారి జీవితాలు మారాయి. కొంతమందికి ఆలోచనలలో ఎక్కువగా భ్రష్టు పట్టారు, కొంతమంది క్రియలలో ఎక్కువగా భ్రష్టు పట్టారు, కొంతమంది ఆరోగ్యపరంగా భ్రష్టు పట్టారు, కొంతమంది ఆర్థిక పరంగా భ్రష్టు పట్టారు, కొంతమంది కలహాలలో భ్రష్టు పట్టారు. వివిధ రకాలుగా పాపము యొక్క ఎఫెక్ట్ వచ్చింది. అంతేకాని ఇంకేదో కాదు. వీళ్ళు దీనికి ఇంకో మాట కూడా అంటారు, ఏంటంటే తల్లిదండ్రుల యొక్క జన్యులోపం ఉంది కదా, అది వచ్చింది కానీ పాప స్వభావం వస్తుందా అని చెప్తూనే ఈ జన్యువులు శుక్రకణాల్లో ఉంటాయి, ఆ శుక్రకణాల్లో ఆత్మ ఉంటుంది, ఆత్మ శుక్రకణాలు దాన్ని ఏమంటారు తొడిగేసుకుని వెళ్ళిపోతుంది లోపలికి అని చెప్తూ ఉంటారు. ఈ లెక్కన ఎన్ని శుక్రకణాలు నాశనం అవుతాయి? ఎన్ని ఆత్మలు నాశనం అయినట్లు? వీళ్ళ ప్రకారం అలాగే మరి. అంతేగా. సో కొన్ని విషయాలు ఎంతైతే బైబిల్ గ్రంథంలో వివరించబడ్డాయో అంతవరకు మాట్లాడితే మంచిది. ఏది మాట్లాడలేదో బైబిల్ అక్కడ మాట్లాడకపోతే మంచిది. ఎక్కడ మాట్లాడిందో అక్కడ మాట్లాడకపోయినా, ఎక్కడ మాట్లాడలేదో అక్కడ మాట్లాడినా ఇదిగో ఇలానే అవాసుపాలు అవుతారు. అలా అవాసుపాలు కాకుండా ఉండాలి అని అంటే బైబిల్ను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం మంచిది కదా. అసలు శుక్రకణాలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ అందులో ఆత్మ ఎక్కడుంది, ఒక్క వచనం చూపించండి అంటే చూపించరు. దేవుళ్ళలో నుండి మనం వచ్చాము అంటే దేవుని శుక్రకణాలా ఇవి? ఏం మాట్లాడుతున్నారు? ఇట్ ఇస్ బ్లాస్ఫెమీ. దేవుణ్ణి నిందించడం, ఇది దేవుని భౌతికంగా చూపించడం. అంటే యెహోవా పెట్టిన దీపము మనుషుల్లో ఉన్న ఆత్మ శుక్రకణమా? ఏం మాట్లాడుతున్నారు? ఇలాంటి బ్లాస్ఫెమీ మాట్లాడుతూ ప్రజలను నిందించి దేవుణ్ణి, ప్రజలను, సంఘాన్ని, అందరినీ నిందించడమే ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకో ప్రశ్న. రోమాపత్రిక 5:12 చూపించి వాళ్ళు ఏమన్నారంటే కొందరు అందరూ పాపము చేసినందున, మరి పాపం చేయాలంటే జ్ఞానము ఆలోచన ఉండాలి కదా, మరి చిన్నపిల్లలకి అది లేదు కదా అనేది వీళ్ళ ఆరోపణ. సో రైట్. ఇప్పుడు నిన్ననే మనం చూసాం, చిన్నపిల్లలు అన్న చోట వాడినటువంటి హిబ్రూ పదం గురించి మాట్లాడుకున్నాం. బాలుడు అన్నప్పుడు వాడిన హిబ్రూ పదము అది చంటి పిల్లవాడి నుంచి, అంటే అప్పుడే పుట్టిన వాడి నుంచి బాలుడు అయ్యేంత వరకు లేదా యవనస్తుడు అయ్యేంత వరకు కూడా ఉన్నటువంటి దశను వర్ణిస్తూ చెప్పిన మాటలు అని చూసాం.
అలాగే యేసుక్రీస్తు దగ్గర యేసుక్రీస్తు దగ్గర ఏమంటారు, అదే పిల్లలు ఇలాంటి వారిది అన్నప్పుడు నిన్న మనం చూసాం. దాని వివరణ అక్కడికి వెళ్ళను, టైం వేస్ట్ కాబట్టి. కానీ పిల్లల గురించి మాట్లాడిన సమయంలో మీరు అడిగిన ప్రశ్నకు తిరిగి వస్తే మీరు ఏమని అడుగుతున్నారు, పాపము చేసినందున చేస్తేనే కదా. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు నిన్న చూపించాం, కడుపులో ఎవరి కడుపులో ఏశావు మరియు యాకోబులు ఉన్న సమయంలో కూడా యాకోబుకు మంచి చెడుల యొక్క అవగాహన ఉండింది అని అంటున్నాను. అది చేసింది తప్పా ఒప్పా అని మాట్లాడలేదు. చేసింది కాలు పట్టుకుంది తప్పా ఒప్పా, మంచి కోసం పట్టుకుని ఉండొచ్చు కదా, చెడు కోసం పట్టుకుని ఉండొచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. కానీ నేను అనేది ఏంటంటే, నా భావన ఏంటంటే, మంచి చెడుల యొక్క అవగాహన ఉంది. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను మరియమ్మ వచ్చినప్పుడు తన ఇంటికి లోపల ఉన్నటువంటి బిడ్డ గంతులు వేసిన అని కూడా ఉంటుంది ఎలిజబెత్ కడుపులో. అంటే ఆ లోపల ఉన్నటువంటి బిడ్డకు మంచి జరుగుతోంది అన్నటువంటి ఎరుక ఎలా వచ్చింది, ఎలా తెలుసు, ఎలా స్పృహ వచ్చింది అంటే, మంచి చెడుల యొక్క అవగాహన పిల్లలకు కడుపులో ఉన్నప్పటి నుంచే తెలుసు అన్నది బైబిల్ చెప్తాం. ఈ రోజుకు కూడా ఉదాహరణకు మా స్టాఫ్ లో ఒక అమ్మాయి కడుపుతో ఉంది. ఇంకొక నెలలో ఆమెకు డెలివరీ. ఆ అమ్మాయి ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ రాగానే కడుపులో ఉన్నటువంటి పిండం సంతోషంతో కొంచెం తిరుగుతుందని ఆమె చెప్తుంది. మరి నాది అలా చాలా మంది చెప్తారు. అది స్త్రీలకు తెలుసు, అది జరుగుతుంది. అలా సంతోషము అన్నది పిల్లలు ఫీల్ అవుతారు, అలాగే బాధ అన్నది పిల్లలు ఫీల్ అవుతారు. కాబట్టి ఏ పిల్లవాడు ఎప్పుడు పాపం చేస్తాడో అన్నది మీరు చెప్పాలి. మా అభిప్రాయం ఏం చెప్పాము, మీరు చెప్పండి. ఒక వచనం తీసుకుని ఈ సమయంలో ఇదిగో చూడు బైబిల్ చెప్తా ఉంది, ఈ వయస్సులో వాళ్ళు పాపం చేస్తారని చూపించండి. ఈ వయసులో వాళ్ళు ఇంతవరకు వాళ్ళు పాపం చేయరు అని వచనం చూపించండి. వాళ్ళకు తప్పొప్పుల యొక్క స్పృహ ఎరుక కడుపులో ఉన్నప్పుడే, అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఉంది అని మనం చూపిస్తున్నాం. ఆధారం ఆ అవస్థ, అది బాల్యమో పిండావస్థ బయటకు వచ్చిన తర్వాత చిన్న శిశువో లేకపోతే న్యూనేటలో లేకపోతే చైల్డ్, అది ఏదైనా కానీ స్పృహ ఉందని చూపిస్తున్నాం. స్పృహ ఉంది, పాపస్వ ఉంది. కాకపోతే దాని యాక్షన్ రూపంలో పెరిగే కొద్దీ వాళ్ళు అది పెరుగుతుంది, అంతే, ప్రభావం పెరుగుతుంది. కానీ మీరు చెప్పాలి, ఇప్పుడు వాళ్ళు ఫలానా ఏజ్ లోనే పాపం చేస్తారు అన్నటువంటి స్టాండర్డ్ లేకపోతే దేవుని వాక్యం చూపించాలి కదా. దేవుని వాక్యం చూపించకపోతే అలా లేదు అని అంటే బైబిల్ చెప్పేది ఒప్పుకోవాలి, అంతే కదా. సో వాళ్ళు వేసే ప్రశ్న ఇక్కడే కాదు, అవతల కూడా పడుతుంది. ఇంకొక ప్రశ్న, తల్లిదండ్రుల నుండి పిల్లలకు అలవాట్లు వస్తాయే గాని పాప స్వభావం వస్తున్నదా అని ఒక సహోదరుడు ప్రశ్నించాడు. సో తల్లిదండ్రుల నుంచి పాప స్వభావం రాదు, కేవలం అలవాట్లే వస్తాయి అనేది ఆ సహోదరుని ఉద్దేశం. అలా ఏమైనా రాజ్యాంగంలో రాశారా తల్లిదండ్రుల నుంచి అలవాట్లు రావాలని? అలా ఏం లేదు. నా కొడుకుకు నాకున్న అన్ని అలవాట్లు రావాల్సిన అవసరం లేదు. అలాగే నా కొడుకు నాలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన రావాల్సిన అవసరం లేదు. నేను దేని చూసి సంతోషపడతాను, అలాగే నా కొడుకు చూసి సంతోషపడాల్సిన అవసరం లేదు. అవన్నీ అలవాట్లేగా. ఆ అలవాట్లన్నీ రావాల్సిన అవసరం లేదు. కానీ మనకున్నటువంటి తెలివి గురించి మాట్లాడటం లేదు, మనకున్న అభిప్రాయాల గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. ఆ సహోదరుని అభిప్రాయం అది అయి ఉండొచ్చు. ఆ అభిప్రాయానికి ఆయన ఏమైనా చేసుకుని దాంతో దేవుని వాక్యం ఏం చెప్తుందో చెప్తున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఆదాము హవ్వలు చేసినటువంటి పాపము కారణంగా సకల సృష్టిలోనికి పాపము ప్రవేశించింది అని దేవుని వాక్యం చెప్తుంది, అదే చెప్తున్నాం. అంతేగాని ఎక్స్పీరియన్షియల్ గా నా అలవాట్లు నా కొడుకు రావాలి ఏది లేదే. అందరికీ తండ్రికి ఉన్న అలవాట్లే ఉంటాయా? సమీయలు ఉన్నాడు, ఏలి ఉన్నాడు, ఏలికే బచ్చేలు వచ్చేతే ఉంది హిందీలో. మరి ఏలి పిల్లలకి ఎందుకు ఏలి అలవాటు రాలేదు? సో రావాలని రూల్ ఏం లేదు, అలాంటి రూల్ ఏం లేదు. సరే, ఇంకొక ప్రశ్న. ప్రసంగి 7వ అధ్యాయంలో నిన్న మనం చూసినట్లుగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని అన్నటువంటి మాటలో నరులను అని ఉంటే మరి మీరేంటి ఆదాం అని చెప్తున్నారు? నరులను ఉంది కదా, ప్లూరల్ కదా అని కొంతమంది అడిగి. ప్రసంగి 7:29 ఉంది కదా, ఒకసారి అక్కడికి వెళ్దాం. చూడండి, ప్రసంగి 7:29. యాక్చువల్గా 25 నుంచి చదవాలి అది. 25 నుంచి చదివితే 29లో దాని యొక్క
ఆ సారాంశం అనేది మనకు తెలుస్తుంది. 7:20 నుంచి చూడండి, 20 చూడండి ఫస్ట్. పాపము చేయక మేలు చేయుచుడు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఇది ఇది ఆయన ఇదే ప్రసంగం 7లో ఉన్నటువంటి మాటే. పాపము చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ప్రశ్న ఏంటంటే ఎందుకు లేడు, ఎందుకు లేడో చెప్పాలి. అలా అలా దానికి కారణం ఏంటి? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. 29 ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఇక్కడ నరులు అని ఉంది, మీరేమో ఆదాం మాత్రమే అంటున్నారు కదా. ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఇష్యూస్ చెక్ చేసుకునేటప్పుడు 1కి 10 సార్లు వేరు వేరు అంటే మూలమైన భాషలకు వెళ్ళి చూడటం మంచిది. ఇక్కడ దీని తర్జుమా ఎలా ఉండాలి, ఇంగ్లీష్ లో తర్జుమా ఇలాగే ఉంటుంది యాక్చువల్గా చూస్తే కొన్ని వెర్షన్స్ లో. ఒకటి మాత్రం నేను కనుగొన్నాను, ఏమనగా దేవుడు ఆదం ను యథార్థవంతునిగా పుట్టించను గాని వారందరూ వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. మనుష్య జాతి నిన్ననే చెప్పాను ఈ విషయం. ఆదం అని ఉంటుంది ఇక్కడ. ఆదం అంటే ది ఆదం, అంటే ఉదాహరణకు ఏ ఆదం అంటే ఒక మనిషి, ది ఆదం అంటే మొదటి మనిషి, ఒక్కడై ఉన్న ఆదము. ఆయనను దేవుడు యథార్థవంతునిగా పుట్టించాడు, కానీ మిగిలిన వారందరూ, ఆయన తర్వాత వచ్చిన వారందరూ కూడా వారి వారి తంత్రములను కల్పించుకొని ఉన్నారు అన్నది. అయితే ఇదే ప్రశ్న మళ్ళీ తిరిగి వాళ్ళకు కూడా పడుతుందిగా. మరి వాళ్ళు తంత్రములు ఎలా కల్పించుకున్నారు? యథార్థులుగా చేశారు కదా. తంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది వాళ్ళు కూడా చెప్పాలి కదా. మనకున్నటువంటి సమాధానం ఏమిటి అంటే చెడిపోయినటువంటి స్వభావం కారణంగా వాళ్ళు సైతాను ప్రేరేపిస్తున్నది. సో సైతాను ప్రేరేపించడం వల్ల సాతాను ప్రేరేపణకు లొంగిపోయి పాపాలు చేస్తున్నారు మనుషులు అని చెప్తారు. సో సాతాను ప్రేరేపణకు లొంగిపోయారు. అప్పుడు దేవుడు పక్షపాతి కదా. దేవుడు పక్షపాతి కొట్టి ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ నేను ఎందుకు పక్షపాతం అంటున్నానో చెప్తాను. స్వభావము ఇచ్చి ఆ స్వభావము కారణంగా సాతానుకు లొంగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అన్నది మన వాదన, బైబిల్ చెప్పే వాదనగా క్రైస్తవ వాదన. స్వభావం ఏమీ లేదు, దేవుడు యథార్థవంతునిగా నిన్ను చేశాడు, కానీ నువ్వు మాత్రం ఆ ఈవిల్ ను గెలవలేవు, నువ్వు గ్యారంటీ పాపం చేస్తావు అనేది అప్పుడు దేవుడు పెట్టినటువంటి ఏంటది పక్షపాతంగా నరులను అలా చేస్తున్నాడనే కదా వాళ్ళ దాని ప్రకారంగా దాని అర్థం. నరులను యథార్థవంతులుగా చేశాడు, వాళ్ళకి ఏ లోపభూయిష్టమైనటువంటి పాప స్వభావం లేదు, యథార్థులు. ఇంకొక మాట ఉండండి, యథార్థులు. సాతాను వచ్చి ప్రేరేపించాడు, అందరూ ఎందుకు పడిపోతున్నారు? ఎందుకు పడిపోతున్నారు? వాళ్ళు అనేది ఏంటంటే, ఒక్క నిమిషం ఇది కంక్లూడ్ చేయండి. అందరూ పడిపోతున్నారు అని అంటే నేనేమంటున్నానంటే దేవుడు ఆ పడిపోయే స్వభావాన్ని ఇచ్చాడా అని అంటున్నాను. దేవుడు పడిపోయే స్వభావాన్ని ఆదాంకి ఇచ్చాడు కదా, ఇచ్చాడు కదా. కానీ పడిపోయే స్వభావం అంటే మేము అదే అంటున్నాం, మరి ఆదాము ద్వారా వచ్చింది కానీ దేవుడు ఇచ్చింది కాదు అంటున్నాం. మేము స్వయంగా మనం చేసినటువంటి ఫ్రీ విల్ అంటున్నాం. ఇప్పుడు వాళ్ళనేది కూడా ఏంటంటే, సో దానికి మనం ఇలా కూడా చాలా సార్ నేను అనుకోవడం ఏంటంటే చాలా సింపుల్ గా, ఇప్పుడు నిజంగా నరులు అందరినీ యథార్థవంతులుగా చేస్తే, ఆదాము లాగా చేస్తే, మరి అందరికీ దేవునితో సహవాసం ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు ఆదాంకి ఏ విధంగా అయితే ఉందో వాళ్ళకి సిగ్గరగలేదు, మరి మనం కూడా సిగ్గరగకుండా ఉండాలి. బట్టలు తీసుకొని తిరగలేదు అంటే అడుగుతున్నా మామూలుగా, అంటే ఇన్ఫరెన్స్ అలాగే ఉంటుంది కదా మరి. అవును, ఇప్పుడు ఆదాముతో ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడాడో ఇప్పుడు మనుషులతో మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదు. ఎందుకు? కారణం ఏంటి? సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఆదాము పడిపోయాడు, ఆదాము నుంచి వచ్చిన సంతానం అందరూ పతనావస్థ స్థితిలో ఉంది కాబట్టి స్వభావ సిద్ధంగా వారు ఉగ్రతకు పాత్రులు కాబట్టి దేవుడు సహవాసం చేయడానికి వీల్లేదు. కరెక్ట్. అయితే ఇప్పుడు ఇంకేమైనా చెప్తారా? వేరే ప్రశ్న అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడు నరులను యథార్థవంతునిగా చేశాడు అన్నది ఎంత నిజమో, ఆ నరులలో నుండి మిగిలిన వారందరూ వాళ్ళ సొంత తంత్రములు కల్పించుకున్నారు. నేను అదే అంటున్నా, సొంత తంత్రములు కల్పించుకున్నారు అనేది కూడా అది యథార్థమైతే అలా కల్పించుకోవడానికి కారణం నేను చూపిస్తున్నాను. ఏంటి? ఆదాము ద్వారా వచ్చినటువంటి మూల పాపం. మీరు కారణం చూపించండి అంటున్నా. ఏది కారణం?
ఓకే. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే, మరి హేబేలు నీతిమంతుడు కదా, నీతిమంతుడైన హేబేలు అనేది కదా, అట్లాగే కొంతమంది యోబు నీతిమంతుడు అనేది కదా, మరి వీళ్ళందరూ పాప స్వభావంతో పుడితే మరి నీతిమంతుడు అని ఎట్లా చెప్పాడు దేవుడు? అక్కడ మనం కాంటెక్స్ట్ చదవాలి. యోబు గురించి ఏముంది? ఆ ఈస్ట్ ప్రాంతంలో, తూర్పు ప్రాంతంలో ఉన్న వారందరికంటే కూడా యోబు నీతిమంతుడు. ఎక్కడున్నా చూడండి, మొదట అధ్యాయం అనుకుంటాను. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అదే కదా. తర్వాత ఎందుకు అలా జరిగింది? అతడు 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జత ఎడ్లను అలా చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? దేవునికి బలులు అర్పిస్తూ వచ్చాడు. దేవుడు చెప్పినటువంటి అప్పటికి ఆయనకు అందుబాటులో ఉన్న ప్రతి భక్తి పనిని, ప్రతి దేవునికి ఎదుట దాన్ని ఏమంటారు, దేవుని ఎదుట చెప్పినట్లుగా చేయడానికి చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి మిగిలిన వారందరిలో ఈయన నీతివంతుడు అని దాని అర్థం. అంతేగాని పుట్టుకతో నీతిమంతుడు అని కాదు. ఎందుకు కాదు? యోబే స్వయంగా చెప్తున్నాడు కదా ఆ తర్వాత వచనాల్లో. యోబు గురించి మాట్లాడినప్పుడు యోబే స్వయంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును అంటున్నాడు 2వ వచనం, 9వ అధ్యాయం 2వ వచనంలో. యోబు గురించి యోబే చెప్పుకుంటూ ఉంటే యోబు నీతిమంతుడు మీరు చెప్తే ఎట్లా? ఇలా దీనికి ఇంకొక వచనం, ఇంకొక మాట కూడా మాట్లాడుతూ ఉంటారు. కీర్తనలు, యోబు, ప్రసంగి, అలాగే సామెతలు, ఇవన్నీ కూడా పద్య భాగాలండి. వీటిని లిటరల్ గా తీసుకోకూడదు అని అంటారు. మరి 7:29 తీసుకున్నారు లిటరల్ గా. ప్రసంగి 7:29 తీసుకున్నారు. అది కూడా పొలిటికల్ బుక్ కదా. అలాగే అంతే కదా. పొలిటికల్ బుక్ లో నీకు ఇష్టం వచ్చిందేమో పోయిటిక్ కాదు, మిగిలిన తీసుకుంటేనేమో పోయిటిక్. పొలిటిక్ గా తీసుకోవద్దని మన ఉద్దేశం కాదు. తీసుకోండి, సత్యం ఏంటి అనేది పరిశీలించి తీసుకోవాలి. అంతేగా హెర్మెనెటిక్స్ అనే ఒక శాస్త్రం ఉంది. ఏ విధంగా బైబిల్ చదవాలి అనేటువంటి నియమావళి ఉంది. ఆ నియమావళి ప్రకారం ఎవరు ఎక్కడి నుంచి ఏం తీసుకున్నా గానీ సమగ్రమైన దృక్పథంలో ఉన్నటువంటి అవగాహన ఇస్తే నో ప్రాబ్లం. అది నియమం. గాని యోగు గ్రంథము పద్యభాగం కాబట్టి, కీర్తన గ్రంథం ప్రతిభాగం కాబట్టి, లేకపోతే దాని ఇర్మియాలో సగభాగం విలాప వాక్యాలన్నీ పాట కాబట్టి ఇవన్నీ మనం తీసుకోకూడదు, దాన్ని లిటరల్ గా తీసుకోకూడదు అని అంటే సగం బైబిల్ చింపి పారేయాలి అని అర్థం పెడది. ఇంకొక మాట కూడా చెప్పొచ్చు మనం యోబు విషయంలో. యోబు ఏమంటున్నాడు చూద్దాం. 40వ అధ్యాయము 3వ వచనం నుంచి. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. చూడండి, నేను నీచుడను అంటున్నాడు యోబు. అంటే దేవుని స్టాండర్డ్ తో పోల్చుకుంటే మనం నీతిమంతులుగా ఉంటామా? నీచులుగానే ఉంటాం. ఆయన ప్రభు ఇంకొక చోట నీ నీతి కార్యములు నా యొక్క మురికి గుడ్డలు ప్రభు అంటాడు. అదే యోబు ఇంకో చోట ఏమంటే, నా విమోచకుడు సజీవుడు అంటాడు. సో నాకు కూడా విమోచన కావాలంటాడు. అంతేకాకుండా ప్రతిరోజు బలులు ఎందుకు ఇస్తాడు? ఆయన నీతిమంతత్వం అనేటువంటిది బలులు అర్పించడం వల్ల దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు ఆపాదించిందే తప్పితే అంతే. సంవత్సరానికి ఒకసారి ఒక కోడెనో ఒక పక్షినో ఆయన రోజు ఇస్తున్నాడు. అంటే ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాను. దాని మీద చేయి పెట్టి దాని యొక్క బలిని ఆపాదించుకొని నేను నీతిమంతుడిగా తీర్చబడాలి అని కోరుకునేటటువంటి ప్రథ. అంతేకాని నేను స్వతహాగా నీతిమంతుడిని కాదు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, అదేంటంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఆయన గురించి ఏముందంటే, ఆయన మన వలనే శోధింపబడి అని ఉంది. ఆయన మన బలహీనతలో సహానుభవం గలవాడు అని ఉంది. మన వలనే శోధింపబడి ఉంది. కాబట్టి మనలాంటి పాప స్వభావం శరీరం యేసుక్రీస్తుకు లేకపోతే మనలాగెలా శోధింపబడ్డాడు అనేది వీరు అడుగుతున్నటువంటి ఇంకొక ప్రాముఖ్యమైన ప్రశ్న. సో ఈ ప్రశ్నకు మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నారు మీరు. 13 నుంచి మనం చూడాలి యాక్చువల్ గా. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి నీవు లెక్క చెప్పనక్కర్లేదు. ఆ దేవుని కనులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. 14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఇక్కడ పోలికేంటి?
ప్రధాన యాజకుడు అన్నది కాంటెక్స్ట్. ఏ ప్రధాన యాజకుడు? సంవత్సరానికి ఒకసారి మన కోసం వెళ్ళే ప్రధాన యాజకుడు. వాడు సొంతంగా వాడు పాపే, ముందు వాడి గురించి వాడు క్షమాపణ అడుగుకుంటాడు, ఆ తర్వాత సమాజం గురించి కూడా అడుగుతాడు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు అనంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇక్కడ పాపము చేయనివాడు కాదు, పాపము లేనివాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, దీని గురించి ఆయనలో పాపము లేదు అని చెప్పేట్లుగానే గ్రీకులో స్పష్టంగా ఉంది. ఇది పైన ఉన్నటువంటి అంటే బలహీనతలలో సహానుభావం ఉన్నా కానీ, సమస్త విషయంలో శోధింపబడినా కానీ పాపం చేయలేదని కాదు. అది కాదు దీని అర్థం. దీని అర్థం ఏమిటంటే, ఆయన అన్నిట్లోనూ శోధింపబడ్డాడు, ఆయన అన్ని విధాలుగా బలహీనతలకు గురి అయ్యాడు, ఆయన పరిశుద్ధుడు అని అర్థం. ఆయనలో పాపం లేదు అని అర్థం. గ్రీక్ లో దాని సెంటెన్స్ ఫార్మేషన్ అలాగే ఉంటుంది. అందుకని సమస్య ఎక్కడొస్తుంది అని అంటే, నిన్న ఒక ఆయన ఎవరు అన్నారు, 10 బైబిల్ చదివితే ఇలాగే ఉంటాయి. మాకు 10 బైబిల్ లేవు, ఒకటే బైబిల్ ఉంది. ఆ మూల భాషల్లో ఉన్నదాన్నే బైబిల్ గా ఎంచుతాం. మా చేతిలో ఉన్నది బైబిల్ యొక్క తర్జుమా. బైబిల్ యొక్క తర్జుమా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిందని మేము నమ్మము. మనం ఏం నమ్ముతాము అంటే, ఈ బైబిల్ యొక్క తర్జుమా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మూల లేఖనాల యొక్క తర్జుమా అని నమ్ముతాం, అంతే. సో మూల భాషల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ స్పష్టంగా దీన్ని ఎలా నేను చెప్తాను చూడండి. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? సాతానుడు వచ్చి, అపవాది వచ్చి శోధిస్తాడు. ఎలా శోధిస్తాడు? లోపల నుంచా బయట నుంచా? బయట నుంచి. ఆయన ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు కదా. ఆయన పడిన శోధన ఎలాంటిది? ఆయన భోజనం గురించి శోధింపబడ్డాడు, ఆయన పవర్ గురించి శోధింపబడ్డాడు, ఆయన ఆరాధన గురించి శోధింపబడ్డాడు. మూడిట్లోనూ ఆయన జయించాడు. అది బయట నుంచి కలిగినటువంటి శోధన. ఎలాగైతే ఆదాముకు బయట నుంచి వచ్చిందో శోధన, అలాగే యేసుక్రీస్తుకు బయట నుంచి వచ్చినటువంటి శోధనే. ఆ శోధనను ఆయన జయించాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, నేను దేవుని చేత శోధింపబడుచున్నానని ఎవడు అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత గీరబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము. ఇది మనకు. ప్రతి ఒక్కడు తన స్వకీయ దురాశ చేత శోధింపబడటం అన్నది, ఈడవబడి మరులు కొల్పబడి శోధింపబడి పట్టబడటం అనేది మనకు. యేసుక్రీస్తుకు ఆయన హి ఈజ్ ఎ యూనిక్ పర్సన్. కానీ ఇక్కడ కొంతమంది అడుగుతారు, ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను. యేసుక్రీస్తు ఎలా శోధింపబడ్డాడు అన్నది మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూడొచ్చు. యేసుక్రీస్తు శోధింపబడిన తరువాత ఆయనలో పాపము లేదు అన్న విషయం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ కొంతమంది ఏమని అడుగుతారు అని అంటే, మరి యేసుక్రీస్తును మనలాగా కాకపోతే, ఉదాహరణకు 2వ అధ్యాయం 17వ వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరు వంటి వారు కావలసి వచ్చును అని ఉంటుంది కదా. అన్ని విషయాల్లో అనంటే పాప స్వభావం కూడా తీసుకొని వచ్చాడు. లేకపోతే ఆయన దేవుడు ఏమంట ఇక్కడ, దేవుడు ఏమంట, పార్షియల్. దేవుడు పార్షియల్ గా ఉన్నాడు, పార్షియాలిటీ చూపించాడు. అంటే ఆయనలో న్యాయం లేదు, ఆయన పక్షపాతిగా ఉన్నాడు అని చెప్తారు. ఏ పక్షపాతి కాదు. ఆదాము ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా పంపించాడు. ఆదాము ఏ విధంగా ఉన్నాడో ఆయన తన సహోదరుల వంటి వాడు. అబ్రహాము స్వభావం గురించి కదా. తాను శోధింపబడి శ్రమ పొందాను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అన్ని విషయంలో ఉంది, కానీ అది అన్ని విషయాలంటే పాపం విషయం అనుకోవడం వీల్లేదు. ఎందుకంటే నెక్స్ట్ వచనంలో శ్రమ పొందిన గనక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడు. సో శ్రమల విషయంలో అనుకోవచ్చు. ఇంకొక అంటే ఇక్కడ తీసుకున్న దేనికి, ఇక్కడ తీసుకున్నటువంటి కాంటెక్స్ట్ ఏమిటి, ఏ విధంగా యేసు శోధింపబడ్డాడు, ఎక్కడ శోధింపబడ్డాడు అన్నది సువార్తలలో మన దగ్గర ఉంది అంటున్నారు. రుజువు ఉంది. ఆ రుజువును ఆధారంగా చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి 7వ అధ్యాయం చూడండి. 7లో ఒక్క నిమిషం నేను చూసి చెప్తాను. 7:26 నుంచి 28 దాకా. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఎవరైనా చెప్తూ, ఇదే హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఆయన పవిత్రుడు అని. పవిత్రుడు అని అంటే హోలీ, నాట్ జస్ట్ రైచస్. అంటే పాపము చేయకుండా ఉండటం కాదు, పరిశుద్ధత ఉండటం. పాపము చేయకుండా ఉండటాన్ని నీతిమంతత్వం అంటాం. పరిశుద్ధత అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీనెస్, ద ప్రెజెన్స్ ఆఫ్ గుడ్నెస్, ద ప్రెజెన్స్ ఆఫ్
గాడ్నెస్. Hmm. అది యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. అవును. యేసుక్రీస్తు మాత్రమే యూనిక్ ఇక్కడ. Hmm. దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే చెప్పాలి. యేసుక్రీస్తును ఆ విధంగా పక్షపాతం చేసి పంపించాడు అని అంటే ఇదే ప్రశ్న మరి కర్మ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది. ఏంటంటే యేసు అందరికీ స్వేచ్ఛనిచ్చాడు, అందరూ పాపాన్ని ఎన్నుకోవచ్చు, మంచిని ఎన్నుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు మాత్రం పాపం చేయకుండా ఉండేట్లుగా చేసి పంపించాడు కదా, మరి అక్కడ పక్షపాతి కాదా? అంతే కదా. యేసుక్రీస్తు మాత్రమే పాపం చేయకుండా ఉండేటట్టు పంపించే దేవుడు పక్షపాతి కాదు. ఇప్పుడు వీళ్ళ ప్రకారం ఏంటంటే యేసుక్రీస్తు కూడా పాపం చేయాల్సిందే, పాపం చేయాల్సిందే వీళ్ళ ప్రకారం. వీళ్ళు అందుకనే యేసుక్రీస్తు యొక్క గాస్పెల్ అటాక్ చేస్తున్నారు అంటున్నారు. మూల సిద్ధ మన రక్షణ సువార్తను అటాక్ చేస్తున్నారు. ఓకే. అయితే ఇక్కడ ఐ వాంట్ టు నేను అడిగిన ప్రశ్న అర్థమైంది కదా. వీళ్ళు ఏం నిరూపించాలనుకున్నారు అని అంటే శరీరాకారంగా వచ్చాడు కాబట్టి, పాప శరీరాకారంగా వచ్చాడు కాబట్టి ఆయనలో కూడా పాప స్వభావం ఉంది అంటున్నారు వీళ్ళు. ఉంది కానీ చేయలేదు, కూడా చేయలేము. నేనేమంటున్నాను దేవుడు ఒకవేళ పాప స్వభావం లేకుండా యేసుక్రీస్తుని పంపిస్తే, నేను లూకాసు వార్త నేను నిన్ననే చెప్పాను మొదటి అధ్యాయంలో ఏ విధంగా పరిశుద్ధాత్ముడు మరియును కమ్ముకొనటం కారణంగా, సర్వోన్నతుని యొక్క శక్తి మరియకు సహాయం చేయటం కారణంగా ఆమె యొక్క పాప స్వభావం యేసుక్రీస్తులో రాలేదు అని తేల్చేసాం నిన్నే. కానీ అది పక్షపాతం అయితే యేసుక్రీస్తు మాత్రమే పాపం చేయకుండా ఉండేందుకు పంపడం కూడా పక్షపాతమే కదా. మిగిలిన వాళ్ళందరూ పాపం చేయడం కూడా పక్షపాతమే కదా. కాబట్టి ఇలాంటి వంకర లాజిక్లు దేవుని వాక్యం ముందు చదవవు. ఇంకొక మాట కూడా నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు రోమపత్రిక పత్రిక ఒక్క నిమిషమే మిగిలింది, ఒక్క నిమిషం, 59 సమయం. ఒక 2 మాటలు. రోమపత్రిక 8:17 ఏముందంటే, క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అని ఉంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, శ్రమపడ్డాడు క్రీస్తు మనతో మనలాగానే, లేకపోతే ఇక్కడ మనం కూడా క్రీస్తు లాగానే అంటే మనం కూడా సిలువేసుకోవాలని అర్థం కాదు. వీళ్ళ ప్రకారం అదే, వీళ్ళు అలాగే అనుకుంటారు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 4:15 సమస్త విషయంలో మన వల్లే శోధింపడు అంటే 2:17 చాలా స్పష్టంగా అన్ని విషయంలో అంటే అక్కడ కూడా శ్రమల గురించి కరెక్ట్. మన వల్లే శోధింపబడ్డాడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన వల్లే ఆయన కూడా తయారు చేయబడ్డాడు అనుకుంటున్నారు. ఇది యాక్చువల్ గా జరుగుతున్నటువంటి, మన వల్ల ఆయన ఎక్కడ తయారు చేయబడ్డాడు? మన వల్లే శోధింపబడ్డాడు, నాట్ మేడ్. కరెక్ట్. సో వీళ్ళు శోధింపబడ్డాడని తీసుకెళ్లి మన వల్లే తయారు చేయబడ్డాడు అని అనుకుంటున్నారు. మన వల్లే శోధింపబడ్డాడు అని అంటే శోధింపబడ్డాడు కరెక్టే, కానీ మన వల్లే ఆయన పాప స్వభావంతో రాలేదు కదా. చాలా స్పష్టంగా నేను పైనుండి వచ్చాను అన్నాడు. అవును, ఆయన యోహాను సువార్తలో నాలో పాపం ఉందని ఎవడు చూపించగలడు అని సవాల్ చేశాడు. సో చాలా స్పష్టంగా మనం ఉదయం మనం మొదట మాట్లాడినట్టుగానే ఆయన పరలోకం నుండి వచ్చాడు. అవును, ఆదామేమో భూ సంబంధి ప్రకృతి సంబంధం. నేను హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చూపించినట్లు ఆయన పవిత్రుడు. ఆయన కేవలం నీతిమంతుడు కాదు, ఆయన పవిత్రుడు. అవును, ఇట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ హోలీనెస్, నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ ఈవిల్. Not the absence of evil. Absence of evil is righteousness. Yes. The presence of holiness is Jesus. Yes. అది ఫరక్ ఇక్కడ. అది తేడా, అది వ్యత్యాసము. ఓకే. ఇంకొక చిన్న అంటే సమయం అయిపోయింది, కానీ అయిపోయినా సరే ఇంకా ఉన్నాయి ప్రశ్నలు మనం కంటిన్యూ చేస్తాము. మన సహోదరులు మేము నిన్న చేసిన వీడియోకు, మేము చేసినటువంటి లైవ్ షోకు వారి ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఎనీవే, మాకు తెలుసు మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాము. తిరిగి ఆ ప్రశ్నలు కూడా మనము ఆ తర్వాత ప్రోగ్రామ్ లో మనము వాటిని కూడా సమాధానం తప్పకుండా. ఈ పరంపర ఎంతవరకు కొనసాగుతుంది అని అంటే, సంఘములో ప్రక్షాళన జరగాలి, సంఘములో పిడివాదం అన్నది ఉండకూడదు. పిడివాదానికి సమాధి జరుగుతుంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఇది తథ్యం. సో మేము ఇప్పటికీ సిద్ధమే ఈ విషయంలో చర్చించడానికి. ఎవరితోనైనా సరే జన్మ పాపము లేకపోతే మూల పాపం అనేది ఉన్నదా? ఒక చిన్న కరెక్షన్ ఇక్కడ, ఎవరితోనైనా కాదు, సుందర్రావు గారితో చర్చించడానికి సిద్ధం. సుందర్రావు గారినే పిలుస్తున్నాం. ఎందుకు అని అంటే వీళ్ళందరికీ డాడీ కదా ఆయన, అందుకు ఆయన పిలుస్తున్నాం. ఆయన రాక్కర్లేదు, అయితే ఆయన తరఫున ఇదిగో ఈయన మాట్లాడితే నేను మాట్లాడినట్టే అని ఎవరైనా పంపిమనండి, మనకేం ప్రాబ్లం లేదు. ఓకే. కొంతమంది ఏమంటున్నారంటే పాపులారిటీ కోసమే మీరు సుందర్రావు గారి పేరును వాడుకుంటున్నారు అని అంటున్నారు. చూడండి, ఇప్పుడు నాసా సైంటిస్టులకి ఏం తెలీదు, మాట వరుసకు అడుగుతున్నాను. ఎవరు పాపులారిటీ కోసం పాపులాడారు అన్నది చెప్తున్నాను హిస్టారికల్ గా. ఓకే ఓకే. ఏ ప్రైమ్ మినిస్టర్ ఈయన తెలియదు, ఏ ఒబామా ఈయన చూడలేదు, ఏ బుష్ ఈయన చూడలేదు, కానీ వాళ్ళందరూ పేర్లు పెట్టుకుని పాపులర్ అయ్యే ప్రయత్నం ఎవరు చేశారో స్టేట్ లో ఉన్న అందరికీ తెలుసు. ఓకే,
అయినా ఉమ్, ఆయన పెద్దవారు కాబట్టి ఉమ్, ఆయనకు గౌరవం మాకు. ఆయన అంటే ఎందుకు అంటే ఆయన నమ్మిన దాన్ని ఆయన ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడతారు. ఉమ్, ఎప్పుడు చూడలేదు ఎవరితోనూ మాట్లాడటం, ఉమ్, కానీ మాట్లాడతారని చెప్పుకున్నారు కాబట్టి ఉమ్, పిలుస్తున్నాం. రండి మనం మాట్లాడుకుందాం, మాకు నేర్పించండి ఏమన్నా అని పిలుస్తున్నాం. ఉమ్, ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో Hmm. సహోదరులు, ఆ సహోదరులందరూ ఆయన నేర్పగా నేర్చుకుని వచ్చిన వాళ్ళే కదా. yes, మధ్యలో కొంచెం వేరే రంగు పూసుకుని ఉండొచ్చు, అది పర్వాలేదు, Hmm. కానీ మూలం మాత్రం ఆయనే కాబట్టి ఆయన్ని పిలుస్తున్నాం. ఆయనే రావక్కర్లేదు. Hmm. ఆయన ఇదిగో ఈయన నా నా వాదానికి ప్రతినిధి అని పంపించండి, ఎవరైతే ఏముంది. ఉమ్, మాకు ఇంకో విషయం, పాపులారిటీ కోసం ప్రాకులాడాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు అసలు. ముస్లింలతో మాట్లాడాం, ఉమ్, హిందువులతో మాట్లాడాం, Hmm. అగ్నాస్టిక్స్ తో మాట్లాడాం, Hmm. అలాగే ఎథీస్ట్లతో మాట్లాడాం. Hmm. మీరు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మాట్లాడేసి అక్కడక్కడ ఒరిస్సా బార్డర్ ఇక్కడిక్కడ మాట్లాడేసి పాపులర్ అనుకుంటే ఎట్లా? Hmm. ఎవరికి ఉండే పాపులారిటీ వాళ్ళకు ఉంటుంది. దేవుడు ఇస్తే వస్తుంది, దేవుడు ఇవ్వకపోతే రాదు. Hmm. ఇది సత్యం. Yes. కాబట్టి పాపులారిటీ కోసం ఎవరు పాకులాడట్లేదు. Hmm. ఎవరు పాపులారిటీ కోసం ప్రాకులాడుతున్నారు, ఎవరు ప్రాకులాడట్లేదు అన్నది చూసే వాళ్ళకు, వాళ్ళు విఘ్నులు, వాళ్ళకన్నీ తెలుసు. సపరేట్ గా చెప్పక్కర్లేదు కూడా. yes, సో సరే ముగిద్దాం అంటే ముగిద్దాం. పెలేజినిజం అనేది ఒక్కటి మిగిలింది. దాని గురించి ఒక 2 మాటలు చెప్తాను. అన్నారు నిన్న జరిగినటువంటి కాన్వర్జేషన్ లో పెలేజినిజం గురించి, తర్వాత ఆర్థడాక్స్ ఫెయిత్ లో ఉన్నటువంటి వారు అగస్టిన్ మోసుకొస్తున్నారు అని చెప్పి కొన్ని కామెంట్స్ వచ్చాయి. చూడండి, క్రైస్తవ భావజాలం ఎప్పుడు కూడా ఏ ఒక్క భక్తునికి చెందింది కాదు. అగస్టిన్ ఎవడు మోయిడు ఇక్కడ. అగస్టిన్ చెప్పిన దాంట్లో తప్పులుంటే అవి తప్పులుగానే అభివర్ణిస్తాం. అగస్టిన్ మా కోసం రక్తం పెట్టలేదుగా. అగస్టిన్ మనకేమైనా దేవుడా? కాదు. ఆయన తప్పు మాట్లాడితే ఆయన సిద్ధాంతంలో తప్పుని చెప్తాం, అలా చెప్పాము కూడా. అగస్టిన్ యొక్క రాత్రుల్లో ఎక్కడెక్కడైతే మనం అంగీకరించలేమో, ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంగీకరించలేదో అది అంగీకరించాం. ఉదాహరణకు అగస్టిన్ రాసినటువంటి అదే సమయంలోనే మరి పోపుగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే, చిన్నపిల్లలు బాప్తిస్మం ఇవ్వాలి అని అన్నాడు. అది ఈ రోజు మనం రిజెక్ట్ చేస్తాం, ఎందుకంటే వాక్యం చెప్పదు కాబట్టి. సో వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్కటి క్రైస్తవులు అంగీకరిస్తారని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాము అనంటే, పెలేజియస్ గారు ఆయన చెప్పినటువంటి సిద్ధాంతమును పెలేజియనిజం అన్నారు. పెలేజియస్ గారు తను క్యాథలిక్ చర్చ్ కు దగ్గరగా ఉండటం కోసం ఒక మాట చెబుతూనే దాన్ని తను ఖండించుకున్నారు. అందుకనే ఒక సీనాడ్ వారు కలిసి పెలేజియస్ గారిని మీరు ఈ క్రైస్తవ సంఘానికి చెందిన వారు కారేమో అన్నట్లుగా బహిష్కరించారు. ఆ పెలేజియస్ కు సంబంధం కాదు, పెలేజియనిజం నమ్మిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. పెలేజియనిజం ఏదైతే యేసుక్రీస్తు అవసరం లేదు, మన సొంత క్రియల కారణంగానే, అంటే పాపము చేయకుండా ఉండే మంచి క్రియ కారణంగానే మనం రక్షింపబడతాము అని ఎవరైతే అంటారో వారిని క్రైస్తవ దృక్పథంలో వేసుకోవటానికి వీల్లేదు అంటున్నాం. మీరు ఒకవేళ పెలేజియన్ యొక్క భక్తులైతే పెలేజియన్ భుజాల మీద మోసుకోవాలని అనుకుంటే మీరు క్రైస్తవులను పిలుచుకోకండి, పెలేజియనిస్టులము అని పిలుచుకోండి. ఏమి ఇబ్బంది? మేము ఆగస్టిన్ భక్తులం కాదు, ఆగస్టిన్ మా కోసం రక్తం పెట్టలేదు, క్రీస్తు భక్తులం కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. క్రీస్తు యొక్క బోధ ఏమిటంటే, ఒక ఆదాము, తర్వాత మొదటి పురుషుడు, రెండవ పురుషుడు, మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఈ బోధనే మేము తీసుకొస్తున్నాం. కాబట్టి క్రైస్తవ సంఘము ఆగస్టిన్ సంఘం కాదు, క్రీస్తు సంఘము. మీరు ఒకవేళ పెలేజియన్ సంఘము అయితే మీరు పెలేజియన్ సంఘం అని పెట్టుకోండి, ఎవరుతున్నారు, ఇబ్బంది ఏం లేదు కదా. ఓకే, మరి ఇంతటితో మన లైవ్ ప్రోగ్రామ్ ని గమనించండి. రేపు రక్షణ టీవీలో మళ్ళా లైవ్ ప్రోగ్రామ్ లో కూడా ఇదే అంశాన్ని బ్రదర్ ప్రవీణ్ అండ్ బ్రదర్ బ్రిగు మాట్లాడబోతున్నారు. వీక్షకులందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. రేపు రక్షణ టీవీ లైవ్ లో కూడా చూడండి. అందరికీ వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువుని యేసుక్రీస్తు వందనములు. చిన్న ప్రార్థన. చివరిగా ప్రార్థన చేయడానికి ముందు మనకు జూలై మాసము 2021 జూలై 20-21 తారీఖులలో ఇండాలజీ అనే కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇండాలజీ అనే కాన్ఫరెన్స్ లో క్రైస్తవులు ఈ దేశానికి ఏం చేశారు, క్రైస్తవ సమాజం ఈ దేశాన్ని ఉన్నట్లుగా ఎలా నిలబెట్టగలిగింది, ఈ రోజు మానవులు సద్భావనతో, ఈ రోజు భారతదేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు
గౌరవప్రదంగా బ్రతుకుతున్నారు అని అంటే Hmm. క్రైస్తవ సమాజం చేసినటువంటి సేవ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతాం. క్రైస్తవ సేవకులను దూషించటం మన పని కాదు. అవును. వారు చేసిన పనిని కొనియాడటం, వారు మనకు పెట్టినటువంటి ఈ సమాజము సంఘము అన్న భిక్షను మనము ప్రజల ముందుకు తీసుకెళ్లటం మన పని. కాబట్టి ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే మీరు హైదరాబాద్ ప్రాంతంలో దయచేసి కాల్ చేయండి. కాల్ చేసిన వారికి తప్పకుండా మేము సీట్ ఉంచే ప్రయత్నం చేస్తాం. తక్కువ సీట్స్, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు హైదరాబాద్ ప్రాంతంలోనే భోజన సదుపాయాలు కూడా ఉంటాయి, ఉండటానికి కూడా సదుపాయం ఉంటుంది. దయచేసి ఫోన్ చేసి మీరు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ యొక్క వెబ్సైట్ లో కానీ, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారి యొక్క యూట్యూబ్ లో కానీ మీరు కామెంట్ రాసి చేయొచ్చు. దయచేసి దీన్ని మనసులో ఉంచుకొని ప్రార్థించండి. జూలై 20, 21 తారీఖుల్లో ఇండాలజీ అనే కాన్ఫరెన్స్. ఓకే. మహాగణుడ, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్క సహోదరుని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం తండ్రి. వారిని మీ వాక్య సత్యమందు ప్రతిష్ఠ చేయమని వేడుకొంచున్నాం ఆయన. మరి సత్యమును ఎరిగి వారు స్వతంత్రులగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ఆయన. మరి ఇంతవరకు మరి మూల పాపము, జన్మ పాపము లేదు అన్నటువంటి వారు ఈ ప్రోగ్రామ్ ని వీక్షించుండగా వారిని నాయన నీవు సంధించమని వేడుకొంచున్నాం. మీ వాక్యంలో ఉన్న మరి సత్యాన్ని వారు అంగీకరించడం